అక్కడ ఒక బంగారు ఆస్తరణము పరిచినటువంటి ఒక ఉత్తమమైనటువంటి శయ్య మీద రావణాసురునికి కొంత దూరంలో అపారమైనటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి ఒక స్త్రీ పడుకునుంది. ఆవిడ్ని చూస్తే ఆవిడ ఎంత మహాపతివ్రతో, ఎంతటి సౌందర్య రాశో అర్థమైపోతోంది. ఆవిడని చూశారట ఇలా తల్పం దగ్గరికి వెళ్ళి హనుమ. చూడగానే అంతే సంతోషం వచ్చేసింది. అమ్మయ్యా అయిపోయింది సీతమ్మ దర్శనం, ఇదిగో సీతమ్మ అనుకున్నారు. అంతే అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచి క్రీడ జగౌ జగామ స్తంభాన రోహాత్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, అస్ఫోటయామాస భుజాలు ఇలా ఇలా కొట్టేసుకున్నారట. కొట్టేసుకుని చుచుంబపుచ్చం తన తోక తీసి తోక చివర ఉండేటటువంటి గుత్తుని ముద్దు పెట్టేసుకున్నారట. ఆ మాట కూడా అందం చూడండి. చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట పలకాలంటే అలా పెదవులు ముందుకు వస్తేనే పలుకుతుంది. చుచుంబ ఆ మాట కూడా అలాగే వేశారు మహర్షి. చుచుంబ పుచ్చం ననందచి క్రీడ జగౌ జగామ. విచిత్రమైన పాటలు పాడారు, సంతోషపడిపోయారు, నాట్యం చేసేశారు, పిల్లి మొగ్గలు వేసేశారు, గెంతులు గెంతేశారు. స్తంభాన రోహాత్ స్తంభం పైకి ఎక్కేశారు, నిపపాత భూమౌ కిందకి దూకేశారు. ప్రదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి. ఎంత హనుమైనా మహర్షికేం రాగద్వేషాలు ఉండవు. ఆవిడ సీతమ్మ అంతా పాడుకుని అంతా ఆడుకుని అంతా దిగిపోయాక చూసి అనుకున్నారు, మా అమ్మ సీతమ్మ రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టుపుట్టం కట్టుకుని పక్కన రావణుడుండగా ఉత్తమ తల్పం మీద ఇంత హాయిగా నిద్రపోతుందా? హరేరే నా బుద్ధి ఎంత వైక్లభ్యాన్ని పొందిందిరా అనుకున్నారు. ఎంతటి ఉపాసకుడికి కూడా ఎగుడు దిగుళ్ళు వస్తాయి. అందుకే చెప్పా సుందరకాండ ఉపాసన కాండ అని. ఇక్కడ దోషం వచ్చింది. మండోదరి దర్శనం సీతమ్మ దర్శనంతో తుల్యంగా భావించారు స్వామి హనుమ. వెంటనే బుద్ధిలోకి ప్రవేశించాడు మహానుభావుడు. రామచంద్రమూర్తి ప్రవేశించలేదనుకోండి, ఏమనుకుంటారు? ఈవిడే సీతమ్మ అనుకుని ఈ మాట వెళ్ళి చెప్పేశారనుకోండి, రావణాసురుడు అక్కడ పడుకున్నాడు, సీతమ్మ తల్లి ఇక్కడ పడుకుంది అని ఏమైపోతుంది రామాయణం? అలా కాకుండా ఈవిడ సీతమ్మ కాదు మండోదరి. మళ్ళీ బుద్ధిని ఎవరు సరిచెయ్యాలి? ఎవడు ఈ కంటికి కనపడడో వాడు సరిచెయ్యాలి. రామ అనుగ్రహం వెంట నడుస్తోంది. అందుకని వచ్చినటువంటి ఉపాసనా దోషాన్ని దిద్దబడి అర్థమైంది, కాదు ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ మండోదరి తెలుసుకున్నారు. సీతమ్మని అన్వేషించాలి. అక్కడి నుంచి బయలుదేరారు, పానభూమిలోకి వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరారు, పానభూమిలోకి వచ్చారు. అక్కడ రకరకాలైనటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగినటువంటి పాత్రలు ఎంత వర్ణించారో మహర్షి. నిజంగా దివ్యా ప్రసన్నా వివిధ సురాహ శర్కర పుష్పాసవ ఫలాసవాహ అని అక్కడ రకరకాలైనటువంటి సురలు. ఇప్పపళ్ళు బాగా పులియపెట్టి తీసినటువంటి సుర, పువ్వులలోంచి తీసినటువంటి కళ్ళు, పళ్ళల్లోంచి తీసినటువంటి కళ్ళు, తేనెలోంచి తీసినటువంటి కళ్ళు, రకరకాలైనటువంటి కళ్ళు. మంచి మధురాతి మధురమైన వాసన వెదజల్లుతోందిట. ఈ వాసనలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నవి పిల్లాండి తల్లి పిలిచినట్టు రా రా అని పిలుస్తున్నట్టు ఉన్నాయిట. కొంతమంది ఆ పానాన్ని సేవించారు. అక్కడ స్త్రీలున్నారు, వారు సగం తాగి వదిలిపెట్టేసినటువంటి పాత్రలు, కింద పడి పగిలిపోయినటువంటి పాత్రలు, వాళ్ళందరూ అదంతా తాగేసి ఉన్నారేమో. ఒక పురుషుడు వేరొక స్త్రీని ఎప్పుడు చూడకూడదో అటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ అక్కడ పడుకుని ఉన్నారు. వారందరినీ వెళ్ళి చూశారు. ఎందుకు చూడాలి? ఏమో సీతమ్మ ఎక్కడుంటుంది, స్త్రీలలో ఉండొచ్చు, అందుకని వెళ్ళి చూశారు. చూసి కాదు సీతమ్మ కాదు. అక్కడి నుంచి బయలుదేరారు. మళ్ళీ అక్కడి నుంచి అందరూ ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రదేశం ఏదుందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెడితే దదర్శ హరిశార్దూలస్తస్య రక్షప్పతే గృహేహే మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః. అక్కడ నెమళ్ల యొక్క మాంసం, కోళ్ల యొక్క మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవి పందుల మాంసం, రకరకాలైనటువంటి జంతువుల యొక్క మాంసం, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, నాలుకతో నాకవలసినటువంటివి, నోటిలోకి తాగవలసినటువంటివి, కలుపుకుని తినవలసినటువంటివి, తమంత తాముగా ఆరగించవలసినటువంటివి, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ పెట్టేసి ఉన్నాయి. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు బయలుదేరారు స్వామి హనుమ అన్వేషణానికి? ఆ రోజు ఉదయం తెల్లవారుజామున తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి బయలుదేరారు. ఎప్పుడు అన్వేషణం ప్రారంభించారు?
రాత్రి ప్రారంభించారు. అది ఎప్పుడు సమయం? రాత్రి 2 గంటల సమయమో అయిపోయింది అప్పటికి. ఈ మధ్యలో ఎక్కడైనా స్వామి హనుమ ఒక తేనె బొట్టు నోట్లో వేసుకున్నట్లు కానీ, ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగినట్టు కానీ మీకు ఎక్కడైనా మహర్షి చెప్పారా? ఈశ్వరుని యందు పూనిక ఉంటే నీకు ఆ విషయాలు జ్ఞాపకానికి రాకూడదు. ఆ పూనికతో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేహానికి నిజంగా నీరు అవసరమైనా జ్ఞాపకానికి రాదు. ఎందుకని? మనస్సంతా ఎక్కడుంది? సీతాన్వేషణంలోనే. గ్లాసు కనపడినా సీతమ్మ కాదు, నీళ్లు కనపడినా సీతమ్మ కాదు. అది ఉంటుంది తప్ప నీరు నీరుగా గ్లాసు గ్లాసుగా కనపడిపోయింది అంటే నువ్వు తపస్సు ఎక్కడ చేస్తున్నట్టు? ఏది వెతుకుతున్నారైనా? ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ సీతమ్మ కాదు అంటే లోపల ఎవరున్నారు? సీతమ్మ ఉంది. ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ సీతమ్మ అయితే ఈవిడ సీతమ్మ అంటారు కదా. అంటలేదు. అంటే లోపల మనస్సులో సీతమ్మనే ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి స్థితి ఏ స్థితి? కేవలం సాధకుడి యొక్క స్థితి అంతే. అందుకని ఆయన సాధకుడిగానే తిరుగుతున్నారు. తిరుగుతూ అన్వేషణ చేస్తూ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ఆహార పదార్థాలు వడ్డింపబడినటువంటి ఆ పాత్రలన్నిటినీ చూశారు. అందులోంచి వస్తున్నటువంటి వాసనలు చూశారు. కానీ దేనికి వశుడు కాలేదు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలనందరినీ చూశారు. చూసి అక్కడ నుంచి దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక ఇల్లు విడిచిపెట్టలేదు, ఒక తోట విడిచిపెట్టలేదు. అన్నీ వెతికేశారు. వెతికేసి వచ్చి మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళారు. అంతా వెతికారు. కిందకి దిగారు. దిగుతున్నప్పుడు మాత్రం గుండె బరువెక్కింది. ఇంత వెతికాన్రా లంకాపట్టణం, ఎక్కడా ఆగలేదు. వెతకనటువంటి ఇల్లు లేదు. ఇన్ని చోట్ల వెతికాను. గంధర్వ స్త్రీలు కనపడుతున్నారు, యక్ష స్త్రీలు కనపడుతున్నారు, కిన్నెర స్త్రీలు కనపడుతున్నారు, రాక్షసులు కనపడుతున్నారు, విద్యానవనాలు కనపడుతున్నాయి. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను, సీతమ్మ కనపడలేదు అని కొంచెం బాధ వచ్చింది. చాలా నిర్వేదం కలిగింది. వెంటనే అనుకుంటారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని ఒక్కసారి ఉత్సాహాన్ని పుంజుకుంటారు. అందుకే సుందరకాండ వింటారు. హనుమ యొక్క స్థితిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి కేవలం ఒక రాత్రిలో ఆయన పడినంత కష్టం ఎక్కడ వెతుకుతున్నారు? శత్రుభూమిలో. జాడ కాని చటుక్కుని తెలిసిందా ఫలానా వాడు తిరుగుతున్నాడని? అంతే. కొన్ని కోట్ల మంది రాక్షసులు యుద్ధానికి వచ్చేస్తారు. అవతల తన వెతుకుపడుతున్న సీతమ్మని మళ్ళీ ఎక్కడ దాచేస్తారో కూడా తెలియదు. అలాంటి చోట అంత కష్టంతో వెతుకుతున్నారు. వెతుకుతూ కూడా సీతమ్మ కనపడలేదని బెంగపెట్టుకోరు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు. ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిర్వేదమునకు లొంగిపోడో, ఎవడు ఉత్సాహమును నిరంతరము ప్రోధి చేసుకుంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్లీ సీతమ్మను అన్వేషిస్తానన్నారు. మళ్లీ లంకాపట్టణాన్నంతటినీ వెతికేస్తానన్నారు. ఇది ఈ ఉత్సాహం ఉన్ననాళ్ళు సాధకుడు దేని వైపుకైనా వెళ్ళగలడు. ఆ ఉత్సాహం కాని పోయిందా ఇంకా ముందుకు నడవలేడు. ఇది కూడా ఉపాసనలో ఒక రహస్యమే. ఏమిటో ఎంత పూజ చేశాను, ఎంత ప్రయత్నం చేశాను, ఆత్మదర్శనం వైపుకి ఒక్క అడుగు వేయలేకపోయాను కదా అని నిర్వేదం కలుగుతుంది. మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకోవాలి. ఆ ఉత్సాహాన్ని పుంజుకోవడం అనేటటువంటిది కేవలం బయట ఉపాసనకే కాదు, ఏ పనికి వెళ్ళినా ఈ ఉత్సాహాన్ని కానీ కోల్పోయాడా వాడికి పనికిరాడు, దేనికి పనికిరాడు. ఆ ఉత్సాహం ఉన్నంత కాలమే వాడు దేన్నైనా సాధించగలడు. హనుమ యొక్క స్థితిలో ఇంకొకరైతే కాళ్ళు జాపేసి కూర్చుండిపోతారు. హనుమ కూర్చోలేదు. సుందరకాండలో ఈ సర్గలో ఈ శ్లోకాలు వింటే ఎవరు తమ యొక్క శక్తిని మరిచిపోయి నిరుత్సాహానికి లోనైపోయారో వాళ్ళకి మళ్ళీ ఉత్సాహం జ్ఞాపకానికి వస్తుంది, మనస్సు ప్రచోదనానికి గురవుతుంది. అందుకని సుందరకాండలో ఈ శ్లోకాల్ని ఇంట్లో కొంచెం బాగుండట్లేదండి, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదన్న వాళ్ళు సుందరకాండ చెప్పించుకుని వింటూ ఉంటారు. కారణం ఈ శ్లోకాల కోసమే. అందుకని మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకున్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా వెతికేశారు. వెతికేసి వచ్చి మళ్లీ కూర్చున్నారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు నేను విడిచిపెట్టలేదు. 4 అంగుళాలు ఉంటే సీతమ్మ ఉందేమో అని వెతికాను. ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు విడిచిపెట్టకుండా నేను వెతికితే అందులో ఒక్క రావణాసురుడి అంతఃపురం కొన్ని యోజనాలు ఉంటుంది. వెతికితే
నాకు సీతమ్మ దర్శనం కాలేదు. ఎంత బెంగ పెట్టేసుకున్నారో, ఎంత బాధపడిపోయారో, నాలో ఏదో దోషం ఉందనుకున్నారు. అందుకే సీతమ్మ దర్శనం అవ్వట్లేదు. చూడండి, ఇంకొకటి మనస్సు అయితే ఎటువైపుకి వెళ్ళిపోతుంది. సీతమ్మ గురించి ఊహించకూడనటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు రావాలి, వస్తాయి తర్వాత హనుమంతటి వారికి కూడా. కానీ ఈ స్థాయిలో స్వామి అనుకుంటారు, ఎక్కడో నేను ముందు దోషం చేయలేదు కదా అనుకుంటారు. ఇంకొకరి వేపు ఇలా చూపించే ముందు నీ వైపు చూపిస్తున్న వేళ్ల సంగతి ఆలోచించు. ఎంత అందమైన మాట మాట్లాడతారంటే, బహుశः ఇంతమంది స్త్రీలు ఒంటి మీద బట్ట లేకుండా పడుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను. నా యందు ధర్మమునకు లోపం వచ్చిందేమో అనుకున్నారు. ధర్మలోపం అంటే దాని గురించి వ్యాఖ్యాతలు ఏమని రాశారో తెలుసా అండి? ఉపనయనం అయిపోయిన తరువాత ఒక్క తన భార్య నిద్రపోతున్నప్పుడు తప్ప పురుషుడు ఇంకొక స్త్రీ అక్కడ నిద్రపోతోందని చెప్తే అటుకు వెళ్ళకూడదు. ఒక్క తన భార్య నిద్రపోతున్న ప్రదేశానికే ఉపనయనం అయిపోయిన తర్వాత పురుషుడికి అధికారం ఉంటుంది వెళ్ళడానికి. అక్కడ ఇంకొకరు పడుకున్నారండి, నిద్రపోతున్నారు అని చెప్తే అటు వేపుకి పురుషుడు వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, మరి వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వెళ్ళాను, అందుకని నాకు ధర్మలోపం వచ్చిందేమో అనుకున్నారు. అనుకుని ఒక మాట అంటారు, మనోహిహేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఎంత ధర్మం పాటిస్తారో చూడండి. ఆయన అంటారు, ఎవరిని వెతకాలి? నేను సీతమ్మని వెతకాలి. సీతమ్మ ఎవరు? స్త్రీ. స్త్రీ ఎక్కడుంటుంది? స్త్రీలలో ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళి వెతికాను. వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో చూడడానికి ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలు ఎలా ఉన్నా దానివల్ల నా మనస్సు ఏమైనా కదలిక కలిగిందా? నా మనస్సు భ్రష్టత్వాన్ని పొందిందా? ఏమీ పొందలేదు. ఈ కంటితో చూసి సీతమ్మని పసిగట్టాలి కాబట్టి కన్ను చూసింది, కానీ మనస్సులో మాత్రం ఎవ్వరూ జ్ఞాపకంలో లేరు. ఈ మనస్సు దేనివల్ల చలనమును పొందలేదు. అందుచేత నేను పవిత్రముగానే ఉన్నాను అని భావన చేశారు. ఈ విషయాన్ని మహర్షి ఇప్పుడు చెప్తారు. అలా ఉండి సాధకుడిగా జీవితం ఉండడం హనుమ. అంత తపశ్శక్తి రావణాసురుడి దగ్గర ఉన్న, నిద్ర లేస్తే పరకాంత వ్యామోహంతో తిరగడం రావణాసురుడి యొక్క జీవితం. ఇద్దరికీ వేదం తెలుసు, ఇద్దరికీ జ్ఞానం తెలుసు, ఇద్దరికీ భక్తి ఉంది, ఇద్దరికీ తపస్సు ఉంది. కానీ ఎవరిని చూసి ఎవరు భయపడ్డారు? ఎవరి చేతి దెబ్బలు ఎవరు తిన్నారు? హనుమని చూస్తే రావణుడు హడిలిపోయాడు. ఎందుకు హడిలిపోయాడు? ఈయన తపశ్శక్తి, ఈయన జ్ఞానం లోకోపకారం వైపుకు వెళ్ళాయి. రావణాసురుని యొక్క తపశ్శక్తి, రావణాసురుని యొక్క అధ్యయనం లోక భ్రష్టత్వం వైపుకి నడిచాయి. తెలియడం కాదు కావలసింది, నీ నడక ఎలా ఉంది, నీ నడత ఎలా ఉంది, దీన్ని కూడా ఈశ్వరుడు చూస్తాడు. దాన్ని బట్టి నీకు ఫలితం ఇవ్వబడుతుంది. జ్ఞాపకం పెట్టుకో, సుందరకాండ తీర్పు.